కనిగంటి గారు, నిన్న అజిత్ దోవల్ వ్లాదిమిర్ పుతిన్తో భేటీ అయ్యారు. ప్రైమ్ మినిస్టర్ మోడీ ఈ నెలాఖరికి చైనా వెళ్తున్నారు. అలాగే ఈ టారిఫ్లు విధించటం విషయంలో రష్యా భారత్కు బాసటగా నిలవటం అనేది ఒక ఎత్తు అయితే, చైనా కూడా ఈరోజు స్పందించింది. ఇది కరెక్ట్ కాదు, భారత్ ఎట్టి పరిస్థితుల్లో తలొగ్గొద్దు, కలిసి పొట్లాడదాం అన్న ఒక ధోరణి ప్రదర్శిస్తోంది. ఏం జరగబోతోంది? యుక్రెయిన్ యుద్ధం ఆగుతుందా ఆగదా, దానికి ట్రంప్ ముడిపడుతున్నారనేది ఒకటి. రెండోది, భారత్ తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమైందని అనుకోవాలా ఈ వ్యూహం చూసినప్పుడు? సతీష్ గారు, ఇప్పుడు పెద్దలు నగేష్ గారు కూడా చెప్పారు, గ్లోబల్ పాలిటిక్స్ లో జియో పాలిటిక్స్, జియో ఎకనామిక్స్, జియో స్ట్రాటజిక్ కండిషన్స్ వెరీ డైనమిక్ ఇన్ నేచర్ అండి. అంటే ఎప్పటికప్పుడు మారుతా ఉంటాయి. అంతర్జాతీయ సంబంధాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనేది మనకు క్లియర్ గా తెలుస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా 21వ శతాబ్దంలో మరి వార్ అంటే ట్రేడ్ వార్స్, ఎకనామిక్ అంశాలు ఎక్కువగా ముడిపడి ఉంటున్నాయి, మోర్ దాన్ టెక్నాలజీ. అంటే బారింగ్ రష్యా యుక్రెయిన్ గానీ ఇంకోటి గానీ పక్కన పెడితే. బట్ నేను ఏం ఫీల్ అవుతున్నానంటే 100% ఇది కొత్త న్యూ జియో స్ట్రాటజిక్ ఎన్విరాన్మెంట్ అనేది రాబోతున్నది. చైనా, రష్యా, సౌత్ ఆఫ్రికా, మన బ్రెజిల్, అంటే ఈ బ్రిక్స్ కంట్రీస్ ఒక బలహీనమైన శక్తిగా మల్టీపోలార్ వరల్డ్ లో ఎకనామిక్ ఇష్యూస్ లో కోఆపరేట్ చేస్తున్నాం అనే దాని మీద తప్పనిసరిగా ఒక సంఘీభావం మనం చూడబోతున్నాం. ఈ 2025 అయిపోయే లోపల, మార్క్ మై వర్డ్స్, టుడే వీఆర్ టాకింగ్, ఇవాళ 8 ఆగస్ట్ 2025, ఇంకొక 4-5 నెలల్లో ఈ కొత్త ఈ 25 సంవత్సరం అయిపోయే లోపల ఎకనామిక్ అలైన్మెంట్ బాగా జరుగుద్ది. అంటే ఫైనాన్షియల్ ఎకనామిక్ ఇష్యూస్ మీద ఇప్పుడు వరకు శత్రుత్వంతో ఉన్న చైనా కూడా భారత్ తో చేతులు కలిపే అవకాశం ఎక్కువ కనపడుతుంది. ఎందుకంటే ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు భారత్ ని కాదనుకునే శక్తి ఇటు అమెరికాకి లేదు, ఇటు చైనాకి లేదు. మరి ట్రంప్ ఎందుకు చేస్తున్నాడు అంటే, ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే ఆ నినాదానికి కట్టుబడి ఉన్నాను అని చెప్పి దిగిపోతాడు. కానీ వచ్చే అమెరికన్ ప్రెసిడెంట్ ఉంటారు చూడండి, బీట్ డెమోక్రటిక్ ఆర్ రిపబ్లికన్, అంటే ఇంకొక 2 years ట్రంప్ మహా అయితే ఇంకొక 2.5 years తర్వాత నుంచి లాస్ట్ 6 months ఏమవుద్ది, మళ్ళీ ఎలక్షన్ మోడ్లోకి వెళ్ళిపోతారు. సో ఇక్కడ ట్రంప్ కి క్లియర్ గా తెలుసు ఏంటంటే, నేను పెద్ద నా రిలేషన్ ని రప్ట్ చేసుకున్నా నాకు ఒరిగేది ఏం లేదు. కానీ కనీసం అమెరికా యొక్క ప్రజల దృష్టిలో, ముఖ్యంగా ఆంగ్లో వైట్ సాక్సన్ కన్జర్వేటివ్ ఫండమెంటల్ బైబిల్ బెల్ట్ రాష్ట్రాల్లో మాత్రము నేను మంచోడిని అనిపించుకుంటే చాలు. ఇండియా ఏమనుకున్నా నాకు సంబంధం లేదు, చైనా నాకేమనుకున్నా సంబంధం లేదు, నాకున్నది ఇంకొక 2.5 years అనేది అతను క్లియర్ గా అతను అదే ఫాలో అవుతాడు. చూస్తా ఉండండి. కాబట్టి ఎకనామిక్ అలైన్మెంట్ లో భాగంగా ఆర్థికంగా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈ 5 దేశాల కూటమి బలహీనమైన శక్తిగా ఏర్పడి డాలర్ కి పోటీ ఇద్దామా అనే విధంగా కూడా ఆలోచనలు చేసి ఒక కొత్త కరెన్సీ ఏమన్నా తీసుకొద్దామా అనే ఆలోచనలు చేసినా గానీ ఆశ్చర్యపోవద్దు ఎవరైనా, ఇది ఈ సంవత్సరం అంతంలోకి. కానీ దట్ డజంట్ మీన్, ఒక మాట చెబుతున్నా, మళ్ళీ భారత్, చైనా ఎకనామిక్ గా ఒక రకంగా ఆలోచించిన, అంటే రష్యాతో కలిసి స్ట్రాటజిక్ గా సెక్యూరిటీ పరంగా మన బోర్డర్ థ్రెట్ మనకి ఎప్పుడు ఎదురుగి చైనా నుంచి ఉంటానే ఉంటది. దాన్ని వాళ్ళు విస్మరించి భారత్ కి అనువుగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోరు. నాకు అయితే అలాంటి పగటికల్లో ఏమి నేను కనట్లేదు. చైనా ఈజ్ అవర్ నెంబర్ 1 ఎనిమీ ఇన్ దట్ సెన్స్. కానీ ఆ ఎకనామిక్ అలైన్మెంట్ లో, అంటే ఎక్కడ కలవాలో అక్కడ కలవటం, ఎక్కడ కలవకూడదో అక్కడ కలవకూడదు అనే దాని మీద ఆ క్లారిటీ చైనా కూడా ప్రదర్శించింది. దానికి కూడా మనం రెడీగా ఉండాలి. అది. సో ఫైనాన్షియల్లీ దేర్ విల్ బి ఏ యూనిఫార్మిటీ, బట్ పొలిటికల్ ఐడియాలజీ అండ్ మిలిటరీ సెక్యూరిటీ మ్యాటర్స్ లో చైనాతో మనకి ఆ అలైన్మెంట్ రాదు. బట్ మరి రష్యా ఏం చేస్తుందంటే, రష్యా విల్ ట్రై టు ప్లే ద బ్రిడ్జ్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. సో అది ఎంతవరకు సఫలీకృతం అవుతారనేది వ్లాదిమిర్ పుతిన్ రేపు మా భారతదేశానికి రాబోతున్నారు. ఇప్పుడు మా గురువు గారు అజిత్ దోవల్ గారు అక్కడ ఉన్నారు, రష్యాలో ఉన్నారు. సో ఆయన చాలా క్లియర్ గా చెప్పారు స్టేట్మెంట్స్ లోనే, కౌంటర్ టెర్రరిజం విషయంలో గానీ, సెక్యూరిటీ ఇష్యూస్ లో గానీ, ఎనర్జీ సెక్యూరిటీలో గానీ, ఇండియాస్ నేషనల్ సెక్యూరిటీలో గానీ
ఎటువంటి అవసరం ఉన్నా ఒక ఆల్ వెదర్ ఫ్రెండ్ గా రష్యా విల్ బి దేర్ అనే కాన్ఫిడెన్స్ తో నేను తిరిగి వస్తున్నాను. అట్ ద సేమ్ టైం వెన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ విల్ విజిట్ ఇండియా వెరీ సూన్, ఇంకా ఎక్కువ ఆ క్లారిటీ వస్తుంది బిట్వీన్ ఇండియా అండ్ రష్యా, ఆ ఫ్రెండ్షిప్ కి, అసోసియేషన్ కి. ఇక్కడ రమేష్ కన్నిగంటి గారు, ఇప్పుడు హై లెవెల్ మీటింగ్ ప్రధానిది ఆల్రెడీ ప్రారంభమైంది. ఖచ్చితంగా ఈ టారిఫ్ సంబంధించి అమెరికా వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి మన కౌంటర్ అనేది ఈరోజు రాబోతుందని మీ అంచనా ఏంటంటే భారత్ ఏం చేయొచ్చు? ఒకటి, రష్యా చైనా దగ్గర అయ్యాయి, ఈ విషయంలో మనకు మద్దతుగా ఉన్నాయి. అలాగే ప్రధాని మోదీ నెలాఖరులో వెళ్ళబోతున్నారు కాబట్టి చైనాలో ఈ ముగ్గురు అధినేతలు కలవటానికి అక్కడ ఒక వేదిక దొరికింది, అదొక అంశం. మీరు ఇందాక చెప్పినట్టుగా కొత్త అలైన్మెంట్ రావచ్చు అన్నది అదొకటి. ఇక్కడ టారిఫ్స్ విషయంలో నిన్న రైతుల ప్రయోజనాలు, మత్స్యకారుల ప్రయోజనాలు విఘాతం కలిగేదానికి ఒప్పుకోమని ప్రైమ్ మినిస్టర్ చెప్పేశారు. ఇప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవ్వచ్చు? ఎందుకంటే 50% అంటే కొన్ని రంగాలపై ఎఫెక్ట్ పడుతుంది, వస్త్రాలు కానీ ఫార్మా కానీ చాలా రంగాలపైన కొంత ఇంపాక్ట్ అయితే ఉండదు అని పడుతుంది అనేది అది వాస్తవం. కరెక్టే సార్. ఇప్పుడు అమెరికాకి సంబంధించినంత వరకు కీలకమైన సేవలు కానీ, వస్తువులు కానీ, లేకపోతే మన టెక్నాలజీ కానీ, లేకపోతే మన బెస్ట్ క్వాలిటీ హ్యూమన్ బ్రెయిన్ ఏదైతే మన ఇన్వెస్ట్మెంట్ అమెరికా వ్యవస్థ మన క్వాలిటేటివ్ హ్యూమన్ రిసోర్సెస్ మీద ఎక్కడెక్కడ నడుస్తుందో వాళ్ళందరూ తప్పనిసరిగా ఈ ట్రంప్ చేసిన పని మీద ఆలోచిస్తారు. అంటే ఎవ్రీ ఇండియన్ హూ ఎవర్ ఈజ్ లివింగ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా విల్ థింక్ ఇమ్మీడియట్ గా మనం దానికి ట్రంప్ చేసిన దానికి ఆన్సర్ చేయలేకపోయినా లాంగ్ టర్మ్ లో, అంటే లాంగ్ టర్మ్ అంటే వాట్ డూ ఐ మీన్ బై లాంగ్ టర్మ్ అంటే ఒక 1 month డౌన్ ద లైన్ లో తప్పనిసరిగా 1 month 2 months డౌన్ ద లైన్ లో తప్పనిసరిగా మనవాళ్ళు కూడా ఒక ఆత్మావలోకనం చేసుకొని ఓకే వీ షుడ్ నాట్ కీప్ ఆల్ అవర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. అంటే మనకి సంబంధించిన కీలకమైన మొత్తాన్ని తీసుకొచ్చి అమెరికాలో పెట్టాము, ఇలా అమెరికన్ ప్రెసిడెంట్ మనల్ని బ్లాక్ మెయిల్ చేసే స్థాయికి ఈ ఉదంతం ద్వారా బయటకు వచ్చింది. కాబట్టి ఫ్యూచర్ లో ఈ అవకాశాలు ఇవ్వకుండా ఏమేం చేయాలనే దాని మీద ఐఎమ్ షూర్ అవర్ టెక్ కమ్యూనిటీ, అవర్ డాక్టర్స్ కమ్యూనిటీ, అవర్ అంటే సర్వీస్ రంగంలో మన వాళ్ళు నెంబర్ 1 గా ఉన్నారు అమెరికాలో, సర్వీస్ ఇవ్వటంలో అమెరికాలో. సో ఆ రంగాల్లో ఉన్న వాళ్ళందరూ తప్పనిసరిగా దీని మీద ఆలోచించి, అంటే వీ మైట్ లూజ్ ది బ్యాటిల్. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏదన్నా ట్రంప్ది కొద్దిగా పైచే అనిపించిన లాంగ్ టర్మ్ లో చాలా స్ట్రిక్ట్ సిగ్నల్ ఒకటి, యూ కెనాట్ టేక్ ఇండియా ఫర్ గ్రాంటెడ్ అనేది గ్యారంటీగా మన వాళ్ళు ఇవ్వబోతున్నారు. అంటే మరి ఈ విషయంలో ఓకే, రష్యా మనకి ఎప్పుడు శాస్త్ర మిత్రుడిగానే ఉన్నాడు. మీరు అన్నట్టుగా చైనాతో మనకి సరిహద్దు సమస్యలతో పాటు కొన్ని ద్వైపాక్షికపరమైన ఇబ్బందులు ఉన్నాయి. అంటే ఈ విషయంలో చైనా మనకి దగ్గర అవుతుంది, అలాగే చైనా రష్యా కూడా బలీయమైన ఆర్థిక వ్యవస్థలు ఉన్నవి. మనం కూడా 4th బిగ్గెస్ట్ ఎకానమీగా మనం రూపుదిద్దుకుంటున్నాం. ఇవన్నీ కలిసినప్పుడు అంటే ఈ 3 దేశాలు కలిస్తే అమెరికాను ఎదుర్కోలేమా, లేదంటే అమెరికాతో కొంత మధ్యస్థంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉందా? ప్రస్తుతానికైతే అమెరికాతో కొద్దిగా మధ్యస్థంగానే వెళ్ళాలని చెప్తాను. ఎందుకు ఆ మాట అంటున్నానంటే అమెరికన్ టెక్నాలజీ, అమెరికన్ మిలిటరీ పవర్, అమెరికా యొక్క మిగతా అచీవ్మెంట్స్ ని ఓవర్ నైట్ మనము తక్కువ చేసి చూడలేము. ఎంత చైనా రష్యా దగ్గరికి వచ్చినప్పటికీ మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వెరీ ఫ్యూ మేబీ మంత్స్ లో అటు రష్యాలోను అటు చైనాలోను నాయకత్వ మార్పు వచ్చే అవకాశం ఉందనేది కొంత ఇంటెలిజెన్స్, అంటే సామాన్య మానవులకి ఇది కొంత తెలియని విషయము. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా తెలుస్తుంది ఏంటంటే రష్యన్ ప్రెసిడెంట్ గాని చైనీస్ ప్రెసిడెంట్ గాని అక్కడ ఇంటర్నల్లీ చాలా ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి. సో లాంగ్ టర్మ్ 20 ఏళ్ళు 25 ఏళ్ళు చేశాడు ఈయన, ఎవరు మన పుతిన్. సో అందుకని త్వరపడి మనం ఏమి అమెరికాతో మన రిలేషన్షిప్ రప్చర్ చేసుకోకుండా డొనాల్డ్ ట్రంప్ ని తప్పులు చేయనిద్దాం, ఆయన తప్పులకి ఆయన పేమెంట్ చేసేస్తాడు, మహా అయితే ఆయన ఇంకొక 2 years. కానీ అమెరికా ది ఓల్డెస్ట్ డెమోక్రసీ అండ్ సో మచ్ ఆఫ్ టెక్నాలజీ, ట్రేడ్, మిలిటరీ అన్నిటికీ నెంబర్ 1 ఆయన అమెరికాని
మనము రప్చర్ చేయకుండా అట్లాకుండా దాసోహం కూడా కాకుండా చాలా జాగ్రత్తగా ఆ మధ్య మార్గాన్ని అనుసరించి కొన్నాళ్ళు కొంత ఈ సంధికాలం అంటారు చూడండి, కొన్నాళ్ళు చాలా చిత్రతో ఉండాలి మనం. రైట్.